పుష్పరాజ్ తన శత్రువుల భయాన్ని తన ఓపికతో చూస్తాడు. అప్పుడు వారు అతన్ని దొరబట్టి ప్రయత్నిస్తారు. అతను వారి ఆధిపత్యాన్ని పగులగొట్టడానికి సిద్ధంగా అవుతాడు. ఒక సన్నివేశంలో అతను ఇద్దరు శత్రువుల ఎదుట వణికిపోయి వారిని ఒక చేత్తో చంపేస్తాడు. అతని తక్షణ మారణకాండ మరియు ఘాటైన ధ్వనులు అందర్నీ భయపెడతాయి. అతని ప్రతి అడుగు మరియు ప్రతి కన్ను అతని శక్తిని చూపిస్తాయి. నమస్కారం స్నేహితులారా, సినీ చాయిస్ ఛానల్లో మీకు స్వాగతం. ఈ రోజు మేము అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్న ఆ చిత్రం గురించి మాట్లాడదాం. అవును, పుష్ప 2. పుష్ప 1 సంచలనం సృష్టించినప్పుడు పుష్ప కథ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు పుష్ప 2 ఈ కథను మరింత అద్భుతంగా ముందుకు తీసుకువస్తుంది. పుష్ప 2లో కథ మరింత లోతుగా మరియు ఉత్కంఠభరితంగా మారుతుంది. పుష్ప యొక్క అడవిలో ప్రయాణం, అతని కష్టాలు మరియు పోరాటం మీకు రోమాలను నిక్కబొడుస్తాయి. ప్రతి సన్నివేశంలో ఒక కొత్త మలుపు ఉంటుంది. ఇది నేను చివరి వరకు ఆకట్టుకోగా ఉంచుతుంది. అల్లు అర్జున్ మళ్లీ పుష్ప పాత్రలో ప్రాణం పోశాడు. అతని నటన మరియు శరీర భాష చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు అతని ప్రశంస చేయకుండా ఉండలేరు. ఫహద్ ఫాసిల్ మరియు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలలో అద్భుతంగా ఉంటారు. సుకుమార్ యొక్క దర్శకత్వం ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ గా మార్చుతుంది.